హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ వ్లాగ్స్. నేనైతే ఫిక్స్ అయిపోయినా చికెన్లో ఎన్ని అయితే వెరైటీస్ ఉంటాయో అవి రోజు ఒక్కొక్కటి చేయాలని చెప్పి నిన్నైతే నార్మల్ చికెన్ పులావ్ చేశాను అనమాట. ఇవాళేమో బటర్ చికెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని టర్మరిక్, మిర్చి పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, ఇవైతే కర్డ్ ఇవైతే వేసుకొని బాగా అయితే నేను మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని నీట్గా మొత్తం వాటన్నిటికీ పట్టేలాగా మ్యారినేషన్ అయితే చేసుకున్నాను అనమాట. కసూరి మేతి కూడా బటర్ చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కసూరి మేతి అనమాట. సో కసూరి మేతి అలా కొంచెం గార్నిష్ లాగా వేసి అది కూడా కలిపేసి కొంచెం మ్యారినేషన్కి అయితే పెట్టాను అనమాట. నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో. సో ఇలా నార్మల్గా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ నేను గార్లిక్ పేస్ట్ కూడా మర్చిపోయినా, సో అది కూడా వేసి ఇంకా లాస్ట్కి అయితే ఆయిల్ వేసేసి మ్యారినేషన్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దానిపైన లిడ్ పెట్టేస్తే ఇంకొక 10 మినిట్స్ ఉన్నా చాలు. ఇంకొక ప్యాన్ తీసుకొని బటర్ అయితే వేసుకున్నాను. బటర్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగం, ఇలాచీ అయితే వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, టమాటో కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం ఆనియన్స్ రెడ్డిష్ అయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి. సో టమాటా వేసుకున్న తర్వాత ఇంకా అలా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. సో మిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత అయితే దాన్ని తీసుకొని అది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారే వరకు పక్కకు పెట్టుకొని సో ఇంకో ప్యాన్ తీసుకొని గీ అయితే వేసుకోవాలి. సో గీ ప్లస్ బటర్ కూడా వేసుకోవాలి. గీ లేని వాళ్ళు గీ అయితే అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇట్లా బటర్లో చాలాసేపు ఫ్రై చేయాలన్నమాట. మొత్తం 80% చికెన్ అయితే ఇక్కడ కుక్ అయిపోవాలి. సో అది కుక్ అయ్యేలోపు ఇందాక మనం చేసి పెట్టుకున్నవన్నీ కలిపి మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట. సో వన్స్ మిక్సీ అవ్వగానే చూడండి ఇలా అయితే ప్యాన్లో ఫ్రై అవుతుంది. అంతలోపల నేను మిక్సీ అయితే వేసేసాను. మిక్సీ వేసిన తర్వాత డైరెక్ట్గా మనం దాంట్లో వేయకూడదు. స్ట్రెయినర్లో చాలా స్ట్రెయిన్ చేసి అది చాలా స్మూత్గా రావాలన్నమాట. కింద మనం చేసుకున్నది ఆనియన్స్ ఇట్లా స్మూత్గా రావాలి. స్మూత్గా వచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకొని లాస్ట్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం మంచిగా ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో చికెన్ 80% ఇలా అయితే కుక్ అయిపోయింది. మళ్ళీ మనం ఇంకో కొంచెం వేసామంటే బటర్ వేసుకొని కొంచెం టర్మరిక్, కారం అయితే కొంచెం దాన్ని అలా స్టీల్ చేయాలన్నమాట. చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కొంచెం కసూరి మేతి కూడా వేయొచ్చు.